For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. నా పేరు శ్రీనిధి. నేను ఒక యోగా ట్రైనర్. ఈరోజు నేను మీ ముందుకు చెప్పడానికి వచ్చాను డయాబెటిస్. మనం రోజు చూస్తూనే ఉంటాం డయాబెటిస్ అనే సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అండ్ ఆల్సో ఏ సమస్య అయినా ఏజ్ లిమిట్ లేకుండా పోతుంది. సో ఆ డయాబెటిస్కి ట్యాబ్లెట్స్తో కాకుండా యోగాతో మనం క్యూర్ చేసుకుందాం. ఎనీథింగ్ ఈజ్ క్యూర్డ్ బై యోగా. కాబట్టి యోగా నుంచి ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేది చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ అంటారా, డయాబెటీస్కి సూర్య నమస్కారాస్. చాలామంది సూర్య నమస్కారాస్ తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ యోగా అంటే ఫస్ట్ సూర్య నమస్కారాస్ అని అనుకుంటారు. కాబట్టి సూర్య నమస్కారాస్ అనేది మనం చాలా నెమ్మదిగా ప్రతి ఒక్క ఆసనకి 12 సెట్స్ ఉంటాయి మొత్తం. ఆ 12 సెట్స్ని మనం ఒక 5 to 8, 8 to 10 అలా పెంచుకుంటూ వెళ్ళాలి బిగినర్స్ నుంచి. సో ప్రతి ఒక్క 12 సెట్స్ ఉంటాయి, 12 ఆసనాస్ ఉంటాయి సూర్య నమస్కారాస్లో. కాబట్టి ఆ 12 ఆసనాస్ని ప్రతి ఒక్క ఆసనాకి మనం హోల్డ్ చేస్తూ మనతో మనం కనెక్ట్ అవ్వాలి. ఏదో ఆలోచనలో ఉంటూ అలా కాకుండా మన బ్రీతింగ్ పైన మనం ఫోకస్ చేస్తూ మనతో మనం కనెక్ట్ అవుతూ మన సోల్తో మనం కనెక్ట్ అవుతూ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు చూస్తారు డయాబెటిక్స్లో మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది జస్ట్ సూర్య నమస్కారాలు చేస్తే. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నిలబడి ఫస్ట్ ముందుగా మన చేతులు ఇలా నమస్కారం పొజిషన్లో పెట్టేసి సన్ సల్యూటేషన్ కూడా అంటారు కదా ఇంగ్లీష్లో, అంటే మనం సూర్యునికి నమస్కారం చేసినట్టు. దీని టైం ఏంటంటారా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే బెటర్. సో ఇలా ముందుగా ఇలా మన హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఇలా స్ట్రెచ్ చేయాలి. మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయండి. సో ఇలా మళ్ళీ బ్యాక్ టు పొజిషన్. ప్రతి ఒక్క ఆసనాకి మీరు హోల్డ్ చేస్తూ మీ బ్రీతింగ్తో మీరు కనెక్ట్ అవ్వండి. నేను చాలా ఫాస్ట్గా చూపించాను, ఇప్పుడు మెల్లిగా ఏం మాట్లాడకుండా చూపిస్తాను. ఫస్ట్ స్ట్రెచ్చింగ్ అనేది ఇక్కడ మీరు ఎంతవరకు ఏ ఆసనాలో ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయండి. నో లిమిట్, మీ ఇష్టం అది ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారు. హోల్డింగ్ చేసేటప్పుడు మీ బ్రీతింగ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి, అంతే. సో ఇలా మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు హోల్డ్ చేసి సో 10 to 12 సెట్స్ చేస్తే బెటర్. సో టోటల్ 12 ఆసనాస్ ఉంటాయి కాబట్టి 12 టైమ్స్ చేయండి, బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వజ్రాసన. వజ్రాసనలో బేసిక్గా మనం ఇలా కూర్చుంటాం కదా, ఇలా కూర్చొని మీరు హ్యాండ్స్ వెనకాలకి పెట్టేసేయండి. హ్యాండ్స్ వెనకాలకి పెట్టినప్పుడు మీ బ్రీతింగ్ పైన మీరు ఫోకస్ చేయండి. బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా వదులుతున్నారు. లేకపోతే మీరు చిన్ముద్రలో అయినా పెట్టండి, అది బెనిఫిట్గా ఉంటుంది. ఇంకా చిన్ముద్రలో అయినా పెట్టండి, మీకు తెలిసిన ముద్రలో అయినా పెట్టండి. ఇలా అయినా పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఇలా పెట్టేసి కళ్ళు మూసుకొని మీ బ్రీతింగ్ పైన మీరు ఫోకస్ చేయండి. మీ లోపల ఏం జరుగుతుందో అది చూడండి. అప్పుడు కూడా బయట ఆలోచిస్తూ నా కెరియర్ అలా ఆలోచించకండి. చూపిస్తాను నేను ఎలా చేయాలో. ఇలా ప్రశాంతంగా కంప్లీట్గా మీతో మీరు కనెక్ట్ అవ్వండి. మొత్తం మీరు స్ట్రెస్ అనేది రిలీఫ్ చేయండి. డయాబెటీస్లో స్ట్రెస్ రిలీఫ్ ఎందుకు వచ్చింది అని అనుకోకండి. సో నార్మల్గా మీ బ్రీతింగ్తో మీరు కనెక్ట్ అయినప్పుడు ఏ ప్రాబ్లం అయినా క్యూర్ అవుతుంది. కాబట్టి వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇది ఒక డయాబెటిక్గా. సో నెక్స్ట్ వచ్చేసి వజ్రాసనంలోనే కూర్చొని ఇలా కూర్చొని వజ్రాసనంలో కూర్చొని భుజంగాసనాలు అంటారు. భుజంగాసనంలో కూర్చున్నప్పుడు మీ హ్యాండ్ని ఇలా పెట్టేసి సో మెల్లిగా స్ట్రెచ్ చేయండి. పర్వాలేదు, నేను సూర్య నమస్కారాలు చూపించాను కదా, సో అలా మెల్లిగా ఇలా స్ట్రెచ్ చేసి మెల్లిగా చేయాలి. ఇలా ఇన్హేల్ చేస్తూ పైకి రావండి.
ఎక్సేల్. మళ్ళీ ఒకసారి ఇన్హేల్, ఎక్సేల్. ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా మొత్తం చేసిన తర్వాత మెల్లిగా చేస్తూ మీ బ్రీతింగ్ ఎన్నిసార్లు మీ బ్రీతింగ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటున్నానంటే అప్పుడు కూడా మీరు బయట థింగ్స్ గురించి ఆలోచిస్తే చేసిందంతా ఏమి బెనిఫిట్ ఉండదు కాబట్టి సో మీ బ్రీతింగ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఆసనాస్ వేయలేము, టైం లేదు అంతగా అనుకుంటే ఈ ముద్ర ట్రై చేయండి. డయాబెటిక్స్కి వర్కౌట్ అవుతుంది. లింగ ముద్ర అని అంటారు. ఇలా మీ హ్యాండ్స్ లాక్ వేసేసుకొని ఈ థమ్ ఫింగర్ ఏదైతే ఉంది కదా, లెఫ్ట్ ఫింగర్ తీసుకోండి. ఇలా లోపల ఉన్న థమ్ ఫింగర్, ఓకే, ఇది ఇలా అప్లిఫ్ట్ చేయండి. అప్లిఫ్ట్ చేసి ఇలాగే పెట్టండి. ఇలా పెట్టి సో బేసిక్గా మేము ఆసనాస్ వేయలేము, మాకు అంత టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు, బట్ డయాబెటిక్స్ క్యూర్ అవ్వాలి టాబ్లెట్స్ లేకుండా అంటే ముద్రాస్ ట్రై చేయండి, చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇలా పెట్టేసి ఈ ముద్ర ఏదైతే ఉందో ఈ థమ్ ఫింగర్ అప్లిఫ్ట్ చేసి పెట్టి కూర్చోండి. ఇలా కూర్చొని మీ బ్రీతింగ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఏ ప్రాబ్లంకైనా ఫస్ట్ మీ బ్రీతింగ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు 99% ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి. మీ బ్రీతింగ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆసనాస్ కూడా అవసరం ఉండదు. మీ బ్రీతింగ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు ఎనీథింగ్ క్యాన్ బి క్యూర్డ్. సో చూసారు కదా, డయాబెటిక్స్కి సంబంధించిన ఆసనాస్ అండ్ ముద్ర కూడా. ఈ ముద్రాస్ అండ్ ఆసనాస్ మీరు ట్రై చేయండి. సూర్య నమస్కారాస్ అయితే 10 to 12 times. బిగినర్స్ అయితే ఒక 5 times నుంచి ట్రై చేయండి, నో ప్రాబ్లం. 10 to 12 times, 15 times అలా మీకు ఎంత చేయగలిగితే అంత చేసి ఒక్కొక్క ఆసనాకి హోల్డ్ చేయండి. మీ టైం అనేది పెంచండి. హోల్డ్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ, ఎక్సేల్ చేస్తూ మీ బ్రీతింగ్ పైన మీరు కనెక్ట్ అయ్యి చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ.